అస్సలాము అలైకుం అందరికీ ఈద్ ముబారక్. నా ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఈద్ ముబారక్ అండి. అలాగే ఉగాది జరుపుకున్న నా యొక్క యోగిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మా యోగా స్టూడెంట్స్ అందరికీ బ్లెస్ బై ద డివైన్ సుఖభవంతు అందరికీ థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్ ప్రతి ఒక్కరూ నాకు విష్ చేసినందుకు థ్యాంక్ యూ. ఈరోజు మా రంజాన్ ఎలా జరుపుకున్నాను అనేది మీకు ఒక చిన్న బ్లాగ్లో చేసి చూపిస్తాను. ఇందులోనే నా ఇంట్రడక్షన్ కూడా ఉంటుంది, ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ. చెప్పాను కదండి, ఈరోజు మా రంజాన్ ఎలా సెలబ్రేట్ చేశానో మీతో షేర్ చేసుకుంటాను అని. ఇది మా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. ఇందులో నేను 2011 నుంచి స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ఈరోజు నేను చేయబోయే సెలబ్రేషన్ ఏంటి అంటే, రంజాన్ అంటేనే దానం అనమాట. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడం, ఎదుటి వాళ్ళ ఆకలి తీర్చడం అనేది నా ఉద్దేశం. సో ఈరోజు మా దగ్గర హాస్పిటల్లో పేషెంట్స్ దగ్గర ఉండేటువంటి అటెండర్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ, తర్వాత బస్సులు అందక రైళ్ళు అందక షెల్టర్ కోసం ఉండిపోయి ఫుడ్ దొరక్క ఇబ్బంది పడే వాళ్ళందరికీ, స్ట్రీట్ పీపుల్ అందరికీ ఫుడ్ అరేంజ్మెంట్స్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఆ ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా భాగంగా నేను ఈరోజు అయితే బగారా అన్నం, చికెన్ కర్రీ, అలాగే సేమియా పాయసం చేయించాను. కీర్ అయితే వండడం కుదరలేదు, నాకైతే నైట్ డ్యూటీ చేసి రావడం వల్ల నాకు అవ్వలేదు వంట చేయడం. సో నేను బయట అయితే మా టీంని అరేంజ్ చేయించి వాళ్ళ చేత ఫుడ్ ప్రిపరేషన్ అనేది చేయించాను. నేను వెళ్ళేసరికి చాలామంది అయితే లైన్లో ఉండిపోయారు, వెయిట్ చేస్తూ ఉన్నారు మా కోసం. ఎందుకు వెయిట్ చేయించాల్సి వచ్చింది అంటే, మేము వచ్చే దారిలో మధ్యలో సడన్గా వర్షం పడటం జరిగింది. ఆ వర్షం పడటం వల్ల మేము రావడం కొంచెం లేట్ అయ్యింది. వెళ్ళేసరికి మా టీం మొత్తం అరేంజ్ చేసి రెడీగా నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక 2 minutes అయితే మేము అసలు ఎందుకు ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఈరోజు చేస్తున్నాము అనేది వాళ్ళందరికీ ఒక సెకండ్ చెప్పి స్టార్ట్ చేసాము ఫుడ్ పంచడం అనేది. అనుకున్న దానికన్నా అయితే ఎక్కువ మందే వచ్చారు. కనీసం నేను 50 మంది అయితే చాలు అనుకున్నాను, 70 మంది దాకా వచ్చారు. ఫుడ్ కూడా ఏమాత్రం మిగలలేదు. అనుకున్న దానికన్నా తొందరగా అయిపోయింది కూడాను. ఇంకా ఇంకొంచెం మందికి ఉంటే బాగుండు అనేసి నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. నెక్స్ట్ టైం ఈ డిసప్పాయింట్మెంట్ లేకుండా ఇంకొంచెం స్ట్రాంగ్గా అరేంజ్మెంట్స్ చేయాలి అని డిసైడ్ అయ్యాను. నన్ను ఇంత మంచి స్థానంలో ఉంచిన నా పేరెంట్స్కి నేను కృతజ్ఞురాలనై ఉన్నానండి. వాళ్ళు నన్ను అనుకున్న దానికన్నా బాగా చదివించారు, BSc నర్సింగ్ చేయించారు, అలాగే నాతో MSc యోగా చేయించారు. అటు నర్సింగ్ చేసుకొని రోగులకు సేవలు చేస్తూనే ఇటు యోగా ద్వారా వాళ్ళకున్న కండిషన్స్ని, మెడికల్ కండిషన్స్ని యోగా ద్వారా ట్రీట్ చేసేటువంటి గొప్ప చదువుని నన్ను నా తల్లిదండ్రులు చదివించారు. వాళ్ళకి నేను ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను. ఈరోజైతే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఎంత బాగా జరిగింది. ఈరోజు నా అల్లాహ్ తాలా వీళ్ళందరికీ ఇంత మంచి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ పంచే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు అల్లాహ్ తాలాకి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ వచ్చే సంవత్సరం ఇంకొంచెం బాగా చేయాలని అనుకున్నాను. బాయ్ బాయ్.